హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మా పాప అయితే ఈరోజు మా పాప వీడియో చేయమని అడిగింది. జూహిక స్కూల్కి వెళ్తా మమ్మీ నన్ను చూపించవా, నా స్కూల్ చూపించవా అని అడిగింది. సరే ఈ స్కూల్ వీడియో ఒకటే చేయలేం కదా, ఈరోజు నా కార్ మీద కూడా చాలా స్నో ఉంది యాజ్ యూజువల్. సో ఆ స్నో క్లీన్ చేయలేక నేనేమనుకున్నానంటే సరే ఈ స్కూల్ వీడియో అండి ఇది. ఇప్పుడు మా పాపను చూసారు కదా, ఇక్కడ మామూలుగా స్కూల్కి వెళ్ళాలంటే మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళాలి పాపం పిల్లలకి. లోపల ఒక థర్మల్ వేసుకోవాలి, బయట మళ్ళీ మామూలు యూజువల్ డ్రెస్ వేసుకోవాలి, మళ్ళీ దాని మీద ఈ మొత్తం ఏదైతే ఉందో ఆ కోటు, ఆ స్నో ప్యాంట్ ప్లస్ చేతికి గ్లౌజెస్ అండ్ లోపల థర్మల్ వేర్ అంతా వేసుకొని మళ్ళీ పైన సాక్సెస్ కూడా థర్మలే వేసుకొని దాని మీద మళ్ళీ ఏదైతే మంచులో నడవడానికి మనకి ఒక పర్టికులర్ షూస్ అనేది అయితే బాగా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. ఆ షూస్ వేసుకుంటే కానీ ఇక్కడ జారకుండా చాలా కేర్ఫుల్గా చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తే ఇంకా అలా వెళ్తా. నా కార్ మొత్తం మంచు పడిపోయింది. ఇప్పుడు అది క్లీన్ చేయాలంటే నాకు అట్లీస్ట్ 10 to 15 minutes ఈజీగా పడుతుంది. సో ఆ 10 to 15 minutesలో నేను అది స్కూల్కే వెళ్ళిపోతాను. మళ్ళీ ఒకవేళ అది క్లీన్ అయినా కానీ నాకు ఇంకో 5 minutes హీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి 20-25 minutes పడుతుంది కాబట్టి ఇంకా నేను అంత రిస్క్ తీసుకోలేక నడుచుకుంటూ వెళ్ళిపోతే 11-10 minutesలో వెళ్ళిపోయి మా పాపను అయితే స్కూల్ టైంకి డ్రాప్ చేసి వస్తాను. సో దట్స్ వాట్ ఈరోజు నడవాలని డిసైడ్ అయ్యాము. మా పాప బ్యాగ్, లంచ్ అంతా ప్యాక్ చేసేసి నేను కూడా ఫుల్గా ఆ కోట్ అదంతా వేసుకొని వెళ్ళాలి. ఇంకా తప్పదు ఇక్కడ మనకి ఫుల్గా. అండ్ ఇది మా కమ్యూనిటీ నుంచి నడుస్తూ వెళ్తున్నాం మేమైతే. నాకు అసలు ఈ కమ్యూనిటీ అంటే చాలా ఇష్టం. నేను ఒకరోజు ఈ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను, అసలు కుదరట్లేదు. చూడండి ఫుల్గా మంచులో పడితే మొత్తం కాళ్ళంతా కూడా చల్లగా అయిపోతాయి కదా యూజువల్లీ. సో అందుకని మనకేంటంటే వీళ్ళు మొత్తం థర్మల్స్ వేసుకోవడం వల్ల వీళ్ళకి హీట్ అనేది జనరేట్ అవ్వకుండా ఇంత హై టెంపరేచర్స్లో కూడా వాళ్ళు స్కూల్స్ వర్క్స్ అనేది ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. డైలీ రొటీన్ మనకిది. సో మార్నింగ్ ఏంటంటే ఒక 15-20 minutes పిల్లలు రెడీ అయిన తర్వాత ఈ ఏదైతే ఇవన్నీ వేసుకోవడానికే మనకు టైం పడుతుంది. సో 15-20 minutes దీనికి, 15-20 minutes లేట్గా నడవడానికి, లేదా కార్ తీయడానికి, కార్ స్నో క్లీన్ చేసుకోవడానికి. సో 1 hour ఎహెడ్ ఉండాలన్నమాట. 1 hour ముందు బయలుదేరితే కానీ దేనికైనా ఇవన్నీ పాసిబుల్ అవ్వలేదు అంటే ఇంక రోజు స్కూల్ లేటే. యూజువల్లీ నేనైతే ఎగ్జాక్ట్ 9 అంటే 9కు పంపిస్తాను. మోస్ట్లీ ఒక్కొక్కసారి 10-5 minutes లేట్ కూడా అవుతుంది. సో ఈరోజు కూడా యాజ్ యూజువల్ 8:45కి బయలుదేరాము. 8:45 అంటే 9కి అక్కడికి రీచ్ అవుతాము, లోపలికైతే వెళ్ళిపోతుంది. సో ఏంటంటే ఈ స్నో అనేది మనకు ఒకరోజు పడుతుంది, ఒకరోజు పడ్డ తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తారు, మళ్ళీ రేపు పడుతుంది, మళ్ళీ క్లీన్ చేస్తారు. ఇంక ఇది మాకు రొటీన్ ప్రాసెస్ అనమాట. ఒక 3 months ఇక్కడైతే మనకి చాలా అవైలబుల్లో ఉంటాయి. ఒక మిషన్ చూపిస్తాయి ఇప్పుడు వస్తుంది, లైక్ అదైతే చాలా హెల్ప్ఫుల్ అనమాట. మనకు రోజంతా క్లీన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది పెద్దది. సో ఇలా చిన్నవి కూడా ఉంటాయి మనకి, ఏదైతే ఈ పార్ట్ అంతా క్లీన్ చేస్తారు. సో ఏంటంటే మనకి ఇక్కడ వింటర్ టైర్స్ మార్చుకోవాలి కార్లకి. మామూలు టైర్స్ తీసేసి వింటర్ టైర్స్ నవంబర్లో మార్చుకుంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మనకి ఏదైతే మనకు అక్కడ చలి మనకి ఇండియాలో ఏదైతే వింటర్ స్టార్ట్ అవుతుందో మనకి ఇదంటే కొంచెం అక్కడ ఏంటంటే కొంచెం చలి ఎక్కువ పడుతుంది, ఇక్కడ ఏంటంటే ఇంకా మంచిగా పడిపోద్ది. సో చూడండి ఎలా మంచు పడుతూ ఉంటుంది. సో అందుకే నేను ఈ హుడ్డీ ఇది ఏదైతే మన జాకెట్ వేసుకుని దాని మీద అది వేసుకోకపోతే మన ముఖం మీద పడుతూ ఉంటుంది. మంచు పడేటప్పుడు కరెక్ట్గా ఐస్ మీద ముఖం మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ ఫేస్ మొత్తం ఫ్రాస్ట్ బైట్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో అది కొరికినట్టే ఉంటుంది ఆ మంచు. ఇంతకుముందు రోజా సినిమాలో చూసి అయ్యయ్యో ఎంత మంచిగా ఉంది అసలు ఇలాంటి ప్రదేశాల్లో రొమాంటిక్ సాంగ్స్ అది ఇది అనుకుంటాం. తొక్కలేదు, ఇక్కడికి వచ్చాక ఏం ఉండదు. మంచి తీసేయండ్రో బాబోయ్, మంచిని తీసేయండ్రో బాబోయ్ అనిపిస్తుంది మనకి. బయటికి వెళ్ళాలంటే ఈ కోట్లు, జాకెట్లు, అందులో వర్కింగ్ ఉమెన్. ఇప్పుడు నాకైతే నిజంగా లిటరలీ ఏంటంటే మనం ఒక మంచిగా రెడీ అవుతాం, రెడీ అయ్యి మళ్ళీ ఇవన్నీ వేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇవన్నీ తీసేసి మళ్ళీ అక్కడ స్పెషల్ షూస్, స్పెషల్ థింగ్స్, మళ్ళీ పైన వేసుకునే కోట్ వేరే, మళ్ళీ అవన్నీ వేరే ఉంటాయి వర్క్ ప్లేస్లో. మళ్ళీ అక్కడ అయిపోగానే మళ్ళీ అక్కడ అన్నీ స్టోర్ చేసుకునే ప్లేస్ ఉంటుంది, అక్కడ మళ్ళీ అవన్నీ పెట్టుకోవాలి.
మళ్ళీ ఇవన్నీ వేసుకొని రావాలి. ఇదే పనిలాగా ఉంటుంది. ఇదే అటు 15 మినిట్స్ అహెడ్, ఇటు 15 మినిట్స్ అహెడ్ ప్లాన్ చేసుకోవాలి. సో యూజువల్లీ మనకి టైమింగ్స్ చాలా, అంటే వీటికి ఎక్కువ టైం కేటాయించాల్సిన పరిస్థితి అనమాట. ఏమున్నాయి ఏం లేవు. అందులో పిల్లలు రాగానే మళ్ళీ ఇంత మంచులో నడుస్తారు, ఆడుకుంటారు. వీళ్ళని 1 అవర్ ఆడిపిచ్చేస్తారు. అసలు మామూలు జూనియర్ కిండర్గార్టెన్ ఇప్పుడు వెళ్తాం కదా స్కూల్కి, చూద్దురు కానీ 2 ఎల్కేజీ యూకేజీ అంటాం మన దగ్గర, ఇక్కడ జూనియర్ కిండర్గార్టెన్. ఇప్పుడు మన దగ్గర కూడా అదే అంటారు, సీనియర్ కిండర్గార్టెన్. వాళ్ళైతే అసలు మొత్తం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆడుతూనే ఉంటారు. ఇంత మంచు పడుతుంది చూడండి, ఇంత మంచు పడుతున్నా వాళ్ళని 1.5 అవర్ 2 అవర్స్ ఈ మంచుకు అలవాటు చేసేస్తారు, సో దట్ ఇమ్యూనిటీ పెరుగుతుందని. అండ్ వాళ్ళ మంచు చలికి అలవాటు అవుతారు. సో ఫుల్గా ఆడిపిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళకి డ్రెస్ అనేది లోపల కొంచెం వెట్ అయిపోతుంది. సో మళ్ళీ లోపల తీసుకెళ్ళి మళ్ళీ డ్రెస్సులు మారుస్తారు. సో రోజుకు ఒక 2-3 డ్రెస్సెస్ ఇలా కంప్లీట్ కామన్ అనమాట. ఇంకది ఇంకా వాళ్ళు అవి చేసుకొని మళ్ళీ అలాంటివి తీసుకొచ్చి మళ్ళీ అవన్నీ మనం కోటు ఏదైతే ఈవినింగ్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ కోటు అవి వాళ్ళవి డ్రై చేయడం, మనవి డ్రై చేసుకోవడం, ఇంకా పెట్టడము, మళ్ళీ అవి కొంచెం కేర్ఫుల్గా షూస్ కానీ అన్నీ డ్రైయింగ్కి పెట్టుకోవాలి. సో అన్నీ పెట్టుకోవడం ఇదే పని అనమాట ఇంకా రెగ్యులర్గా. సో చూడండి, అలా వాళ్ళకి పిల్లలకి కూడా ఈ ఫన్ లాగే ఉంటుంది. ఐస్ అంటే ఐ మీన్ లైక్ స్నో అంటే ఫన్నే, కాకపోతే మనకేంటంటే రోజు పడేలోపు ఇట్ ఈస్ నాట్ ఫన్ ఎనీమోర్ ఇట్ ఈస్ నాట్ ఫన్ ఎనీమోర్ అనిపిస్తుంది. సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి కెనడాకి. అంటే అందం వైజు చూడడానికి బాగానే ఉంటుంది, కానీ డైలీ రొటీన్లో వర్కింగ్ మెయిన్గా మెన్కి అంత ప్రాబ్లం అనిపిస్తుంది లేదు నాకు తెలియదు, కానీ పర్సనల్గా ఉమెన్కి అయితే ఇట్ ఈస్ లైక్ హెక్టిక్. అందులో మనం ఇక్కడ పెరగలేదు కాబట్టి, ఇక్కడ పెరిగే ఉమెన్ ఏంటంటే వీళ్ళు బై బర్త్, అంటే అదే ఒకవేళ డిసెంబర్లో ఇందులో పుడితే వాళ్ళకి ఫస్ట్ స్నో అనేది 1 ఇయర్ నుంచే చూసేస్తారు. వాళ్ళు ఫస్ట్ డే నుంచి, ఒకవేళ డిసెంబర్లో కానీ పుడితే వాడు ఫస్ట్ డే నుంచే స్నో చూస్తారు వాళ్ళు. అదో సో ఏంటంటే వాళ్ళకి ఇక్కడ అలవాటు అయిపోయి ఉంటుంది. మనమేమో 30 ఇయర్స్ ఇవేవి చూడకుండా, మనకి టెక్నిక్స్ అన్నీ తెలియకుండా ఇక్కడ వచ్చి సడన్గా మళ్ళీ జాబు హ్యాండిల్ చేసుకోవాలి, జాబ్ ప్రెషరు హ్యాండిల్ చేసుకోవాలి. మన ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ జాబు మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ వర్క్ ప్రెషర్ హ్యాండిల్ చేస్తూ, ఫ్యామిలీ ప్రెషర్ హ్యాండిల్ చేస్తూ, ఇప్పుడు ఆల్రెడీ మన పేరెంట్స్, మనకు కావాల్సిన వాళ్ళందరూ దూరంగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ మార్నింగ్ అండ్ అక్కడికి ఇక్కడికి 24 అవర్స్ టైమ్ జోన్, 12 అవర్స్ టైమ్ జోన్ చేంజ్ ఉంటుంది. సో మనం 24 అవర్స్ ఈవెన్ ఆలోచిస్తూ, ప్లస్ మళ్ళీ ఏంటి టైమ్ జోన్స్ అనేది పక్కన పెడితే సరే, అట్లీస్ట్ సరే ఇక్కడన్నా మనం ఈ వెదర్ బాగుంటే అన్నీ బాగుంటాయి అంటే, వెదర్ అసలు పెద్ద డిసడ్వాంటేజ్. మనకి ఇవన్నీ అలవాట్లేదు కాబట్టి ఇదో పెద్ద డిసడ్వాంటేజ్. రోజు ఇవన్నీ గేరప్ అయిపోవడం, అన్నీ గుర్తుపెట్టుకోవడం, అన్నీ చూసుకోవడం, ఏం ఉన్నాయి ఏం లేవు అనేది అదో పెద్ద ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ అది కాకుండా అప్పుడప్పుడు ఇంత వర్క్ ప్రెషర్లో ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తున్నామంటే, పిల్లలకి కరెక్ట్ 9కి డ్రాప్ చేయాలి, 3 o'clock పికప్ చేసుకోవాలి. అటు ఇటు గంట టైము. ఒక పర్సన్ 8 అవర్స్ వర్క్ చేస్తారు. 8 అవర్స్ వర్క్ చేస్తే ఎంత అవుతుంది? మార్నింగ్ 9 to 5 కానీ 8 to 5 కానీ ఐదర్, లేదా మార్నింగ్ అలా ఉంటుంది కదా 8 to 5 వర్క్స్. అటు ఇటు కానీ టైంలో వీళ్ళని డ్రాప్ చేసేది 9 o'clock, పికప్ చేసుకునేది 3 o'clock. అసలు ఇది ఎంత డిసడ్వాంటేజియస్ థింగ్ అంటే, ఇక్కడ ఇంకా మేమైతే చాలా సఫర్ అయ్యాం. అసలు ఇద్దరం వర్కింగ్ ఎలా కుదురుతుంది? ఇద్దరికి సేమ్ టైం వర్క్ ఉంటే ఎలా పిల్లల్ని ముందు అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఛాలెంజింగ్. దొరకడమే 1.5 years 2 years పడుతుంది. అందరికేమో సరదా అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చి ఈజీగా ఇద్దరు జాబ్లు చేయడం అంటే ఇట్ ఈస్ లైక్ హెక్టిక్ అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, ఆయన ఫిజియోథెరపిస్ట్ కాబట్టి ఆయన టైమింగ్ ఆయన మేనేజ్ చేసుకొని హాస్పిటల్లో ఆయన అందుకే మార్నింగ్ వెళ్ళిపోతారు. మార్నింగ్ 6 o'clock అంతా వర్క్ ప్లేస్లో ఉంటే 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 వరకు చేస్తారు. 2:30కి కంప్లీట్ అయిపోతుంది. 2:45, 3కి అంతా అక్కడి నుంచి బయలుదేరితే 30 minutes 20 minutes పడుతుంది. సో 3:20కి ఇక్కడ స్కూల్ అయిపోతుంది. 3:10, 15కి అయిపోతుంది. కాబట్టి ఇది 15 నుంచి పంపిస్తారు మామూలుగా grade 1 స్టూడెంట్స్ని. 3:15కి ఆయన స్కూల్లో ఉండేటట్టు. అదే ఏదైనా మీటింగ్స్ కానీ అలా ఉంటే కొంచెం ప్రెషరే, ఆ పేరెంట్స్కి ఇద్దరికి ప్రెషరే. నువ్వు వెళ్ళి పికప్ చేసుకుంటావా, వర్క్ మధ్యలో వదలలేము. సో అది కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఇలాంటివన్నీ హ్యాండిల్ చేసుకుంటూ
ఒక కిడ్‌ని రైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ రెండో కిడ్ అంటే ఇంక అది ఇక ఆ పేరెంట్స్‌కి మనశ్శాంతి కరువు. లైఫ్ మొత్తం అమ్మో! మిజరబులే. కానీ ఇక్కడేంటంటే చాలామంది ఉమెన్ ఇంకా అందుకే ఉమెన్ గానీ, ఐదర్ మెన్ గానీ ఎవరికన్నా ఒకళ్ళకి మంచి జాబ్ వస్తే వాళ్ళు ఆ మంచి జాబ్ తీసుకొని ఇంకా పిల్లలకి ఒక పేరెంట్ కిడ్స్‌కే ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు పని చేస్తే గానీ లైఫ్ లీడ్ అవ్వని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఫైనల్లీ మనమైతే స్కూల్‌కొచ్చేసాము. సో, ఎక్కువ ప్రెషర్ ఇస్తున్నాయి అనుకుంటా. అందరికీ ప్రెషర్స్ ఉంటాయి. కానీ మనకేంటంటే ఇండియాలో సపోర్ట్ సిస్టమ్ అనేది ఎక్కువుంటది. ఇక్కడ మనకు ఆ సపోర్ట్ సిస్టమ్ లేక ఇవన్నీ ప్రెషర్‌లాగా ఫీల్ అవుతాం. ప్రతి ఒక్కటి ప్రెషర్. ఇప్పుడు అంటే ఎక్కడైనా మన పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర వదలాలంటే కొంచెం ప్రెషరే. అక్కడైనా, ఇక్కడైనా, ఎక్కడైనా మన పిల్లల్ని మనమే చూసుకోవాలి. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎవ్వరి మీద వదలలేము. అన్‌లెస్ అండ్ అంటిల్ ఒక గ్రాండ్ పేరెంట్స్, ఆ గ్రాండ్ పేరెంట్స్ కూడా హెల్తీగా వాళ్ళు చెయ్యగలిగి ఉంటే గానీ మనం వదలలేము. అంతేగాని లైక్ ఇట్ ఈస్ వెరీ, వెరీ డిఫికల్ట్. అండ్ అంత ఉంటే వాళ్ళకి బ్లెస్సింగ్ అనుకోవాలి. మొత్తానికైతే స్కూల్‌కొచ్చేసి అక్కడంతా ఐస్ అంతా దులుపుకొని మొత్తానికైతే లోపలికి మా పాప అయితే షీ ఈస్ ఫీలింగ్ లైక్ ఓకే, ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా చాలులే అన్నది. బట్ నేను మాత్రం ఇంత దూరం వచ్చాం కదా, అసలు స్కూల్ కూడా చూపిద్దాము అని చెప్పేసి నేను అదే చెప్పాను. పద నేను నిన్ను స్కూల్లో నేను ఫైనల్‌గా రూమ్ దగ్గర డ్రాప్ చేస్తానని. ఇక్కడ పిల్లలకి ఎలా అంటే వాళ్ళకి పర్టిక్యులర్ కోట్ పెట్టుకునే ప్లేసు, ఆ షూస్ పెట్టుకోవడానికి టాప్, వాళ్ళ పేర్లు రాసేసి వాళ్ళకి హ్యాంగింగ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. వాటర్ తాగడానికి వాటర్, ప్రతి ఒక్కటి చాలా పర్టిక్యులర్‌గా ఉంటది ఇక్కడ. సో, వాళ్ళు భలే చూసుకుంటారు పిల్లల్ని మాత్రము. అసలు చాలా కేర్‌ఫుల్‌గా చూసుకుంటారు. సో, ఫైనల్లీ స్కూల్‌కి తన రూమ్‌కి అయితే వచ్చేసాము. ఇంకా తన గేరప్ అంతా రిమూవ్ చేసేసి ఇంకా తను లోపలికెళ్ళిపోతది. సో, నేను కూడా బాయ్ చెప్పేసాను. వాళ్ళ టీచర్ చూసాడు. ఓకే, ఫైన్ బాయ్ చెప్పేసి ఇంకా తనైతే వెళ్ళిపోయింది. ఇంక నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పేసి. అండ్ ఐ యామ్ ఆల్సో ఫైనల్లీ లీవింగ్ ది స్కూల్. సో, ఇవన్నీ చాలా ప్రెషర్స్ ఉంటాయి. మనం ఏంటంటే కొన్నేమో లైక్ ఇది ఇలా మంచుందనుకోండి జారి పడతాం. నేను అలా 2, 3 సార్లు పడ్డాను కూడా. ఇట్ హ్యాపెన్స్. అండ్ అన్నీ లైఫ్‌లో అన్నీ పడి లేస్తేనే కదా నేర్చుకునేది. సో, ఇట్ ఈస్ హార్డ్ లెర్నింగ్. రోజు ఒకటి నేర్చుకుంటా ఉంటాము. అదే చిన్న పిల్లలప్పటి నుంచి ఇక్కడే పెరిగితే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ మనం సగం పెరిగి, సగం ఒక కంట్రీలో పెరిగి, సగం ఒక కరెన్సీకి అలవాటయ్యి, సగం ఇక్కడికొచ్చి ఈ కరెన్సీ చూడాలి, ఈ లెక్కలు చూసుకోవాలి, ఇవి అసలు ఏంటి అనేది అర్థం అవ్వడానికే మనకు 1-2 ఇయర్స్ ఈజీగా పట్టేస్తుంది ఈ కంట్రీలో. సో, బీ ప్రిపేర్డ్. ఎవరైనా కెనడా రావాలనుకుంటే చాలా ప్రిపేర్డ్‌గా రండి. నేనైతే నా ఎక్స్‌పీరియన్సెస్ కావాలంటే పోస్ట్ చేస్తాను. బాయ్.